హాయ్ ఎవ్రీబడి. నేను నేను మా బాబు దొండ చేను దగ్గరకు వచ్చామండి. ఇక్కడ తోట తీసేస్తారు కాబోలు కొంచెం బాగోలేదన్నారు, అందుకని తోట తీసేస్తున్నారు. వాళ్ళు 2 లేయర్ మెథడ్లో ఎలా పెంచారో చూడండి. కింద చెట్టు చిక్కుడును, పైన దొండపాదులు అనమాట. ఇది క్రాప్ ఎలా వస్తుందంటే ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి గ్యాప్ లేకుండా చక్కగా వస్తుంది క్రాపు. రైతుకి ఇది ఒక పాలేకర్ మెథడ్లో, లేయర్ మెథడ్లో చాలా లాభసాటి అనమాట. ఇంకొక పక్కన ఇంకో 2 ఎకరాలు ఎలా వేశారంటే కింద మొక్కజొన్న, పైన దొండ తీగలు. మొక్కజొన్న చేతికి అంది వచ్చేసరికి దొండ తీగలు వాళ్ళు తీసేస్తారనమాట. ఓకే, ఇలాగ ఉంది కదా అని చెప్పి ఎటు వెళ్ళాం కదా అని నేను కొన్ని దొండ స్టెమ్స్ తీసుకొచ్చాను. ఒక పెరుగు బకెట్లో కొంచెం బుసక మట్టి వేసి కొన్ని స్టెమ్స్ అందులో పెట్టాను. కొన్నేమో మట్టి తవ్వేసి స్లాంట్గా దొండ కాడల్ని ఉంచి దాని మీద పైన మట్టి చల్లి కొంచెం నీళ్లు పెట్టాను. తర్వాత ఆ కాడలు ఎవరికన్నా ఇవ్వాల్సి వచ్చినా కూడా వాటిలో జీవం ఉంటుంది, పిలకలు కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఈరోజు నేను దొండ కాయ ఒకటి ఏదో తెచ్చుకున్నాం, పెంచుకున్నాం, చూస్తున్నాం అన్నట్టు వంట చేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా ఇందులో ఉండే స్పెషల్ క్వాలిటీస్ చెప్తాను. దానివలన కొంతమందికి నాటు దొండ ఫ్రీగా ఇచ్చినా తీసుకొని వాళ్ళందరూ కూడా తీసుకుంటారనమాట. అవి దొండకాయలో ఫైబరు, విటమిన్ B1, B2, B3, B6, B9 ఇంకా సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. ఆయుర్వేదంలో డయాబెటిక్స్కి ఔషధంగా ఉపయోగిస్తారు ఈ దొండకాయని. ఇందులో ఉండే యాంటీ అడిపోజెనిక్ ఏజెంట్ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. వారంలో ఒకరోజు 4 పచ్చి దొండకాయలు తినడం కానీ లేదా దొండ ఆకుల రసం తాగినా కానీ బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఫ్యాటిక్ని తగ్గిస్తుంది, నీరసం లేకుండా చేస్తుంది, ఓవర్ వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, ఆస్తమాను నివారించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా నాటు దొండకాయని చులకనగా చూడకుండా చక్కగా ఆర్గానిక్ మెథడ్లో పెంచుకొని అందరూ ఈ బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ.